వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒడిబియ్యం అంటే ఏమిటి, వడిబియ్యం యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్ళి అనే బంధం కారణంగా ఒక ఆడపిల్ల హఠాత్తుగా తన తల్లిదండ్రులకు మరియు తోడపుట్టిన వారికి దూరంగా వెళ్ళిపోవటమే కాకుండా కనీసం పరిచయం కూడా లేని వారింటికి కోడలిగా వెళ్ళి ఆ కుటుంబ బాధ్యత మొత్తం తానే తీసుకొని వారితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలి. అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళటం ఎంత కష్టంగా ఉంటుందో ఆ వధువుకు మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ ఆడపిల్ల తల్లిదండ్రులకు. కాబట్టి ఆ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఆనాటి కాలం నుండి సాంప్రదాయంగా వస్తున్న ఈ వడిబియ్యం. ఆ బంధం ఎన్నటికీ మిగిలి ఉండాలని వారి కూతురిని మళ్ళీ మళ్ళీ ఇంటికి పిలిపించి కనులారా చూసుకొని మనసారా ఆశీర్వదించి ఆమెకు ఇష్టమైన దుస్తులు మరియు పసుపు కుంకుమలు పెట్టే అవకాశం కల్పించాలని ఒడిబియ్యం పోయటం అనే సంప్రదాయ పద్ధతిని పాటిస్తున్నారు. అలా సంతోషంతో ఆ ఆడపడుచు తన పుట్టిల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం అమ్మవాళ్ళకు ఇచ్చి దేవుణ్ణి ప్రార్థించి ద్వారానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తవారింటికి వెళ్తుంది. అత్తవారింటికి వెళ్ళాక తన పుట్టింటి వారు పోసిన వడిబియ్యాన్ని వండి అక్కడి ముత్తైదువులను పిలిచి వడ్డిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్.